హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా నాలాగే హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్‌లో ఏంటంటే నేను ఇది శుక్రవారం రోజైతే తీసిన వీడియో అండి. ఆ రోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతాన్ని అయితే చేసుకుంటున్నాము. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నామండి. అసలు వీలు పడలేదు. మా సార్‌కి పర్మిషన్‌లు, లీవ్‌లు అయితే దొరకలేదు ఇన్ని రోజులు. ఇంకా మొత్తానికైతే ట్రై చేస్తే మాత్రం ఒకరోజు 2 రోజులు మాత్రమే లీవ్ అయితే దొరికింది. అసలు నిన్నటి వరకైతే మేము పూజ చేస్తామనైతే అనుకోలేదు. అంటే గురువారం రోజు. అసలు నాకు అనుకోలేదు. గురువారం రోజు కూడా కన్ఫర్మ్ కాలేదు. ఈవినింగ్ 6:30కి అట్లా ఫోన్ చేసి ఓకే పర్మిషన్ దొరికింది వస్తున్నానంటే ఇంకా దేవుని సామాను ఏమేమి అవసరమో అవన్నీ తెప్పించుకొని, అంటే ముందు రోజు గురువారం ఈవినింగ్ 6 తర్వాత ఇవన్నీ తెప్పించుకొని, ఇంకా దేవునికి సంబంధించిన పూజ సామాగ్రి అంతా నీట్‌గా క్లీన్‌గా కడిగేసుకొని అయితే పెట్టేసుకున్నాను. ముందు రోజు నైటే పెట్టేసుకున్నానండి. 9:30 అట్లా అయిపోయింది మొత్తం అంతా సర్దుకునేసరికి. ఇంకా మార్నింగ్ అయితే 4:30 5కి అట్లా లేసి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నా. ఇల్లు ఊడవడం గానీ, తుడవడం గానీ, బయట మొత్తం క్లీన్ చేసుకొని, ముగ్గులేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా స్నానం అయితే చేసేసి దీపాలైతే పెడుతున్నా ఫస్ట్ 6:00 ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి ముందు దీపాలు పెట్టుకుంటే 6 లోపు పెట్టుకుంటే బావుంటది గదా అని జెప్పి ఇక్కడైతే దీపాలైతే నేను పెడుతున్నానండి. వర్క్ అయితే ఇంట్లో మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా పిల్లలైతే లేవలేదు అప్పటికి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి 9:30, 10 అయిందండి నైట్. తనొచ్చిన తర్వాత తనకి వంట చేసేసుకొని, అంటే వస్తున్నా అని చెప్పిన తర్వాతనే వంట స్టార్ట్ చేశాను. వచ్చేసినాక తిని పడుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే నేనైతే 4:00 లేసి మొత్తం కంప్లీట్ అంతా చేసేసుకొని ఇంకా దీపాలైతే పెడుతున్నా ఇక్కడ. ఇంకా చాలా పనుంది. నేను ఇంకా చేస్తామో చేయమో అని చెప్పి, అంటే పూజ చేస్తామో చేయమో అని చెప్పి ఎవరికైతే చెప్పలేదు ప్రస్తుతానికి. ముందు రోజు ఇంకా శుక్రవారం రోజు 11:30కి అట్లా స్టార్ట్ అవుద్దన్నట్టు పూజ. అందుకే మార్నింగ్ చెప్పొచ్చులే 7:30కి 8 కల్లా చెప్పొచ్చులే అని చెప్పి ఇంకా ముందు రోజు అయితే చెప్పలేదు. ఎందుకంటే నాకు తెలిసిందే 6, నాకు కన్ఫర్మ్ అయిందే 6 వరకే కదా ఈవినింగ్. అందుకే మార్నింగ్ అయితే ఆ రోజు ఎవరు చెప్పలేదు. మార్నింగ్ ఇంకా శుక్రవారం రోజైతే చెప్పేసిన. అందరి ఇంటికెళ్ళి చెప్పేసి వచ్చిన. ఇంకా వర్క్ అయితే చాలా ఉంటది కదా ఆ రోజు. ఒక్కదాన్నే ఎవ్వరికీ చెప్పలేదు. చుట్టాల వాళ్ళకి కూడా ఎవరికీ చెప్పలేదు. ఓన్లీ అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళకి, మా అత్తమ్మ వాళ్ళకి ఇట్లా చెప్పేసుకున్నాము అంతే. ఇక్కడేమో నేను ఇంకా సత్యనారాయణ పూజ చేసుకోవడానికి పీట ఉంటది కదా, దాన్నైతే ముందు రోజు నైటే మంచిగా మా పక్క ఆంటీ వాళ్ళది తీసుకొచ్చి మంచిగా కడిగి పెట్టేసిన అన్నట్టు. వాళ్ళది కూడా కార్తీక పౌర్ణమి రోజు వాళ్ళకు జరిగింది వ్రతము. ఇంకా వాళ్ళది అప్పటినుంచి నాకు దగ్గరలో పెట్టేసుకున్నా నేను. పెట్టేసుకొని మాకు ఏ టైంలో అవ్వుద్దో తెలవదు కదా, అందుకే దగ్గర పెట్టేసుకొని ఇంకా మాకు కన్ఫర్మ్ అయిన తర్వాత గురువారం రోజు నైట్ అయితే దీన్ని మొత్తం నీట్‌గా దానికున్న అవన్నీ తీసేసి మంచిగా వెనకాల పెట్టేసి, ఇంటి వెనకాల మొత్తం బాల్కనీలో పైపుతోటి మొత్తం కడిగేసినామండి ఫస్టు. కడిగేసి ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా దాని తడిగుడ్డతోని తుడిచి మంచిగా నీట్‌గానైతే అలంకరించిన. చాలా బాగా నచ్చింది నాకు కూడా. మంచిగా పసుపుతోటి ఫస్ట్ అదంతా రాసిన. గుడి మొత్తం మంచిగా నీట్‌గా పసుపుతోటైతే రాసి, తర్వాత దానికి బొట్లు, పసుపు, కుంకుమ, బియ్యం పిండితోటి బొట్లు పెట్టి ముగ్గేసుకున్నానండి. చాలా బాగుంది. ఇక్కడ మా సార్ అండి, తను చూస్తున్నాడు అంతా అయిపోయిందా, మొత్తం అన్ని పక్కల వేసిందా లేదా అని చూస్తున్నాడు. ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టేయమంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా వస్తే మధ్యలో కాళ్ళ మధ్యలో ఉంటుందని చెప్పి అట్లా పక్కన పెట్టేసి అక్కడ మాత్రం క్లీన్ చేసేసిన. అయితే ఇంకా ఈ గుడి దగ్గర, అంటే ఫోటోల దగ్గర, దేవుని పటాల దగ్గర ఇంకా పూలైతే చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టినా కానీ ఇంకా దండ పెడదామని చెప్పి మా హస్బెండ్ అయితే అడుగుతున్నాడు. ఇంకా అది కాదు, ఇది పెద్దగా ఉంటుంది, ఇది సెట్ అవుద్దని చెప్పి ఇది ఇచ్చేస్తున్నా అతనికి. అదైతే పెట్టేసిండు. మా పిల్లలు కూడా స్నానాలు అయితే అయిపోయినాయి. ఇంకా పిల్లలకైతే అప్పటి వరకు అయితే ఏం పెట్టలేదు నేను. అసలు పూజ ఇవాళ ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. సడన్గా ఓకే అయింది, లీవ్ అయితే ఓకే అయింది. వస్తున్నాను అనేసరికి ఇంకా పనులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి. అప్పటికి 8:30 ఏమో అవుతుంది కావచ్చు. ఎందుకంటే 11కి వరకే కదా పూజ స్టార్ట్ అవుద్ది. ఇంకా శిరప్రసాదం కానీ ఏది చేయలేదు. మా పద్మ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అప్పుడు
ఇంక తనొచ్చిన తర్వాత అయితే అన్ని పనులైతే స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పి తన కోసం అయితే వెయిట్ చేసిన. ఇంకా సామాను కూడా కొంచెం కొంచెమే తెప్పించినాము నైటు. ఇప్పుడైతే మాకు తెలిసిన అబ్బాయి తీసుకొనొస్తాడు. అతనొచ్చిన తర్వాత అన్నీ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా వెయిట్ అయితే చేస్తున్నామన్నట్టు. ఇక్కడేమో దాన్ని చూస్తున్నాడు. ఎక్కడ కట్టాలా? ఏది కట్టాలా? అని చూస్తున్నాడు. ఇంక పిల్లలు కూడా ఆయనతో పాటే చూస్తూ ఉన్నారు. నేనేమో ఇంటి దగ్గర వాళ్ళకి ఇంకా చెప్పొద్దాము, మరి 8:30 అవుతుంది కదా, చెప్పొద్దామని చెప్పి వాళ్ళ ఇంట్లో ఓన్లీ 5 మెంబర్సేనండి, 5 ఫ్యామిలీస్కి మాత్రమే చెప్పేసిన. అంటే మా బ్లాక్ వరకు అంటే సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే చెప్పిన. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. మామూలుగా సింపుల్గా ఓన్లీ అసలు అనుకున్నది ఏంటంటే మేము గృహప్రవేశం చేసిన తర్వాత మళ్ళీ చేయడానికి వీలు కాలేదు మాకు. మళ్ళీ రివర్స్గా 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ లోపు మళ్ళీ వ్రతం చేసుకోవాలని అన్నారు. అయితే మాకు వీలు కాలేదు. అందుకే ఓన్లీ మన ఫ్యామిలీ మాత్రమే చేసుకుందాము అని అనుకున్నా. కానీ ఒక 5గురికి చేయి కడిగిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మాత్రమే చెప్పేసిన. మాది సెకండ్ ఫ్లోరు. మా దగ్గర ఉన్న ఒక రెండు ఫ్యామిలీస్, కింద ఒక 3 ఫ్యామిలీస్, మొత్తం 5 ఫ్లోర్లు అయితే చెప్పేసినాం అన్నట్టు. ఇక్కడేమో 5 ఫ్యామిలీస్కి అయితే చెప్పేసినాము. ఇంకా ఇక్కడేమో దండ కట్టేసిండు. ఇంకా సత్యనారాయణ పీట ఉంది కదా, దానికైతే అరిటాకులు అయితే కడుతున్నాడు మా సారు. అప్పటికి పద్మ వచ్చేసింది. ఇంకా అబ్బాయి శిరా ప్రసాదంకు సంబంధించింది గోధుమ రవ్వను తీసుకురమ్మని చెప్పిన. ఇంకా ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రసాదం చేసుకొని పెట్టుకుంటే మనకు పూజ అయ్యేలోపు అది కొంచెం చల్లారుద్ది కదా అని చెప్పి. లేకపోతే వేడివేడిగా ఉన్నప్పుడు ప్రసాదం పెడితే అది మనకు తీసుకున్నా కూడా చేతులు కాలిపోవడము, నోరు కాలిపోవడం, అట్లా వేడిది పెడితే బాగుండదు కదా, కొంచెమైనా చల్లారుద్దని చెప్పి ఆ అబ్బాయి కోసం అయితే వెయిట్ చేసి ఫోన్లు అయితే చేస్తున్నా ఇక్కడ. ఇంకా మా సార్ ఏమో దాన్నేమో సెట్ చేసి పెడుతున్నాడు అరిటాకులతోటి. కానీ ఎంత బాగుందంటే అది ఇట్లా చూడండి, ఇంత దూరం నుంచి అంత నీట్గా అంత క్లియర్గా మంచిగా కనబడుతుంది. నాకైతే మంచిగా అనిపించిందండి. ఇంకా అయ్యగారు కూడా వచ్చినాక అతను అవి చదువుతా అంటే పూజ చేస్తుంటే నాకైతే మస్తు హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇంట్లో అయితే పూజ చేస్తున్నాము. ఇంకా 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ లోపే చేయాలి. కానీ మాకు వీలు కాక మేము 1 ఇయర్ తర్వాత అయితే ఎప్పుడైనా మంచిదే చేసుకోవచ్చు కదా మన వీలుని బట్టి అనుకొని, ఇంకా 1 ఇయర్ తర్వాత అయితే దగ్గర 14 మంత్స్ 15 మంత్స్ అవుతుంది మేము ఇంట్లోకి వచ్చి. అప్పటి నుంచి అయితే చేయలేదు. ఇప్పుడైతే వీలైంది. నేనైతే బాగా ట్రై చేసిన అండి. ఈ కార్తీక మాసంలోనే కావాలని చెప్పి మా సార్ని అయితే ఎక్కువ ఫోర్స్ చేసిన. ఖచ్చితంగా ఈ ఒక్క 1 అవర్ వచ్చైనా మంచిదే, వెళ్ళండి అని చెప్పిన. మిగతాదంతా నేనే చూసుకుంటా, ఒక 1 అవర్ వచ్చి చేయండి, పూజలో కూర్చుంటే అయిపోతుంది అని చెప్పిన. ఇంకా దానికి ఆయన ఓకే అని సార్ని అడిగితే సారు పర్మిషన్ ఇచ్చిండంట. ఒక 1 డే 2 డేస్ ఇచ్చారంతే. మొత్తానికైతే వచ్చిండు. నేనైతే హ్యాపీగానైతే పూజ అయితే చేసేసుకున్నా ఇక్కడ. ఇంకా ఇప్పుడైతే మా అత్తమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు. అబ్బాయి కూడా వచ్చేసిండు. శిర ప్రసాదం అవన్నీ తీసుకొచ్చిండు. నా చేతిలో ఉన్నవి అవేనండి. ఇంకా వెంటనే శిర చేద్దాం అని మా అత్తమ్మనైతే లోపలికైతే తీసుకెళ్తున్నా నేను. మా మామయ్యనేమో ఇక్కడ ఇది పెట్టండి, అక్కడ అది పెట్టండి అని మా హస్బెండ్ తోటి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ మా సత్యనారాయణ పీటకి డైరెక్ట్ అరిటాకులు కట్టేసారు. అసలు లోపల ఫస్ట్ మామిడాకులతోటి ఇట్లా కట్టేసిన తర్వాత బయట అరిటాకులు కట్టాలన్న తర్వాత మళ్ళీ వాళ్ళు అవును కదా అని చెప్పి దాంతో చిన్న చిన్న దారాలు, ఒక దారం కట్టేసి చిన్న చిన్న ఆకులు అని చెప్పి ఆకులన్నీ కలిపి ఇట్లా చుట్టూరా మామిడాకులు అయితే కట్టేసారు. ఇక్కడ మా పిల్లలు మా మామయ్య తోటి జోకులు వేసుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే అక్కడ అతను పాపం స్పెట్స్ పెట్టుకుంటే ఏం పాడు చేస్తున్నావు ముట్టాకు అని చెప్పి మా చిన్నోడు అంటున్నాడు అన్నట్టు. ఇంకా వాళ్ళు కొంచెం జోక్గానే అంటారు. ప్రసాదం చేసేటప్పుడైతే వీడియోనైతే తీయలేదండి. ఎందుకంటే అసలు నేను ఆ రోజు కెమెరానే ముట్టలేదు. అసలు వీడియో నేను అసలు తీయలేదు. ఈ వీడియోస్ కూడా సీసీ కెమెరా నుండి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నవేనండి. వీడియో చేయాలని అయితే ఆలోచన రాలేదు. అసలు టైం లేదు. ఎవరైనా తీస్తే బాగుండు అనుకున్నాం, కానీ పిల్లలతోటైనా తీపిస్తే బాగుండు. అసలు శిరా ప్రసాదము చాలా బాగా కుదిరింది. మంచి టేస్ట్ కూడా ఉంది. ఎక్కువ స్వీట్ అయితే వేసుకోలేదు. సింపుల్గా అయితే వేసేసుకున్నామండి మేమైతే శిరా ప్రసాదము ఆ రోజు. ఇంకా ఎక్కువ ఈ మధ్యకాలంలో ఎక్కువ స్వీట్ అయితే ఎవరు తినట్లేదు కదా, అందుకే కొంచెం స్వీట్ తక్కువ వేసి మంచిగా సెట్ అయింది. బాగానే ఉంది, అందరూ బాగానే ఉంది అని అన్నారు. ఇక్కడైతే ఇంకా మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది.
దాన్ని మొత్తం సెట్ చేసి పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా వంటలు చేయాల్సింది ఉంది. వంటలు చేయడం చాలా కష్టమైందండి ఆ రోజు. మేమైతే పూజ మీద కూర్చున్నాము. మా ఇంటి దగ్గర అమ్మ మంచిగా మొత్తం అన్ని కర్రీస్ అయితే వండింది. కర్రీస్ బగారా రైస్ వేసినామండి. బగారా కర్రీస్ చిక్కుడుకాయ కర్రీ వండి సాంబార్ అయితే చేసేసినాము ఆ రోజు. ఇక్కడ మా పెద్ద అబ్బాయి అయితే మామిడాకులు అయితే తీసుకొచ్చి వాళ్ళ డాడీ వాళ్ళకి ఇస్తున్నారు అన్నట్టు. ఇంకా ఇక అన్నీ సర్దేసుకొని పూజకైతే స్టార్ట్ అయినాము. అయ్యగారు వచ్చి మంత్రాలు చదివితే చాలా బాగా అనిపించింది మాకైతే. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. నాకైతే మంచి అనిపించింది. ఇంకా మొత్తం అయితే పెట్టలేము కదా, దగ్గర 2 అవర్స్ అయితే జరుగుతుంది పూజ. మొత్తం అయితే పెట్టలేదు. ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.